శ్రీమద్ రామాయణము 34వ సర్గము విశ్వామిత్రుని జన్మ వృత్తాంతము. ఓ రామ, ఆ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకుని కాంపల్య నగరములకు వెళ్ళిన పిమ్మట అపుత్రుడైన కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్టి యాగమును ఆచరించెను. బ్రహ్మ మానసపుత్రుడును మిక్కిలి ఉదారుడును అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుని పుత్రకామేష్టి యాగము చేయుచుండగా ఆయనతో ఇట్లెను: ఓ కుమార, సర్వ సద్గుణముల చేత నీకు ధీటైన మిక్కిలి ధార్మికుడైన గాధి అను పుత్రుడు నీకు కలుగును. అతని వలన నీ కీర్తి ప్రతిష్టలు ఈ లోకమున చిరస్థాయిగా ఉండును. ఓ రామ, కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో ఇట్లు పలికి ఆకాశ మార్గమున శాశ్వతమైన బ్రహ్మలోకమును చేరెను. కొంతకాలమునకు జ్ఞాని అయిన కుశనాభునకు అతని భార్య అయిన ఘృతాచి యందు గాధి అను సుతుడు ఉదయించెను. అతడు మిక్కిలి ధార్మికుడు. ఓ రామ, మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాధియే నా తండ్రి. నేను కుశవంశమును పుట్టితిని, అందువలన నాకు కౌశికుడు అని పేరు ఏర్పడెను. ఓ రాఘవ, సత్యవతి అను ఆమె నాకు అక్క. ఆమె చక్కని వ్రతనిష్ట గలది. ఆమెకు రుచికనుతో పెళ్లి జరిగెను. మా అక్కయు కుశుని వంశమునందే జన్మించినందున ఆమెకు కౌశికి అను పేరు కూడా కలదు. ఆమె ఎల్లప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తించుచుండేది. కనుక ఆమె పతిని అనుసరించి సశరీరముగా స్వర్గమునకు చేరెను. పిమ్మట ఆ పరమోదార కౌశికి అను పేరుతో మహానది అయి భూతలమున ప్రవహించుచుండెను. దివ్యమైన ఈ కౌశికీ నది రమ్యముగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించెను. నా సోదరి లోకహితార్థమున నది అయి ఇట్లు ప్రవర్తించెను. ఓ రఘునందన, అందువలన నా సోదరి అయిన కౌశికి పై గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను సుఖముగా నివసించుచున్నాను. ఆ సత్యవతి పవిత్రురాలు. సత్యము ధర్మము ఆమెకు ప్రాణతుల్యములు. ఆమె గొప్ప పతివ్రత, మహాత్మురాలు. ఆ కౌశికి నదులలో శ్రేష్టమైనది. ఓ రామ, ఈ క్రతు నిర్వహణ నిమిత్తమై ఆ ప్రాంతం నుండి ఎచ్చటికి వచ్చితిని. ఈ సిద్ధాశ్రమమునకు ఏతెంచి నీ పరాక్రమముచే నేను కృతార్థునైతిని. భుజబలశాలివైన ఓ రామ, నీవడిగిన కారణముగా ఈ గిరివ్రజ దేశమును గూర్చి నీకు తెలిపితిని. ప్రసంగవశమున మా వంశం యొక్క పుట్టు పూర్వతములు కూడా సంగ్రహముగా వివరించితిని. రామ, నా కథా ప్రసంగములతో రాత్రి కొంత గడిచినది. రేపటి మన ప్రయాణమునకు ఇబ్బంది లేకుండాటకై ఇక నిద్రింపుము. నీకు శుభమగును. ఓ రఘునందన, చెట్లు ఏమాత్రమూ కదులటలేదు. మృగములు పక్షులు అన్నీయును ఎక్కడివి అక్కడ నిద్రలో మునిగిపోయి ఉన్నవి. రాత్రి ఎగుడిచే దిక్కుల అందంతటను చీకట్లు క్రమ్ముకునివి. తిన్నగా సంధ్యాకాలం గతించినది. అశ్విని మొదలకు తారలతోడను ఇతర నక్షత్రములతోడను వ్యాప్తమైన ఆకాశము జ్యోతిర్మయములైన నేత్రములతో నిండిన దాని వలె ప్రకాశించున్నది. ఓ రామచంద్ర ప్రభు, తన చల్లని కిరణములచే లోకమునందలి చిమ్మ చీకట్లను పారద్రోలినట్టి చంద్రుడు వెన్నెల కాంతులతో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరచుచూ ఉదయించుచున్నాడు. రాత్రులందు సంచరించినట్టి గ్రొడ్లగోబులు మొదలగు ప్రాణులు ఇటు అటు తిరుగాడుచున్నవి. మాంసభక్షకులు భయంకరులు అయిన యక్ష రాక్షసులు సంచరించుచున్నారు. మహాతేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని ఈ విధముగా పలికి మిన్నకుండెను. పిమ్మట మునులందరూ బాగు అనుచు ఆయనను ఇట్లు ప్రస్తుతించిరి: ఓ ముని, ఈ కౌశిక వంశము మిక్కిలి గొప్పది. ఇది ధర్మమునకు ఆటపట్టు. ఈ వంశం పుట్టిన నరోత్తములందరూ మహానుభావులు, బ్రహ్మతుల్యులు. మహా యశస్వి అయిన ఓ విశ్వామిత్ర, కౌశికులందరిలో నీవింకనూ గొప్పవాడవు. మీ వంశమునకే వన్ని తెచ్చిన కౌశికి
సమస్త నదులలో శ్రేష్టమైనది. ఇట్లు ఆ మునీశ్వరులందరూ ప్రస్తుతించిన పిమ్మట మిక్కిలి సంతుష్టుడైన ఆ గాదిసుతుడు అష్టాద్రిని చేరిన సూర్యుని వలె నిద్రకు ఉపక్రమించెను. అంతటా రామలక్ష్మణులు ఇరువురును విశ్వామిత్ర మహాముని యొక్క వైభవమునకు ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకొనిరి. పిమ్మట వారును నిద్రలో మునిగిరి.